మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఎనిమిదేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకొని తీరా పెళ్లి చేసుకోవాలంటే ముఖం చాటేయడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఇప్పుడు ధర్నాకు దిగింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలము మాన్యాతండాలో చోటు చేసుకుంది. అయితే తనకు న్యాయం చేసే వరకు ఆందోళన చేస్తానంటూ యువతి భీష్మించుకొని కూర్చోవడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆ యొక్క యువతికి మద్దతుగా ఇప్పుడు మిగతా ఇంకెవరైనా ఉంటారా, లేకుంటే ఆ బంధువులు ఎవరైతే ఆ ఇంటి దగ్గర కూర్చున్నారో వాళ్ళు వచ్చి మాట్లాడతారా, ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, ఏం జరిగింది అసలు? అమ్మాయి ఎంతకాలంగా వీరు ప్రేమించుకున్నారు, ఎందుకు వివాదంగా మారింది, ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సాయి. 8 సంవత్సరాలుగా ప్రేమించుకున్న ఈ ఇద్దరు నమ్మించి శారీరకంగా కూడా వాడుతున్నాడు. తీరా పెళ్లి తీసుకోమని చేస్తున్నాడు. పరిస్థితి అని చెప్పేసి అంటే ఈ విషయం మొత్తం డోర్నకల్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాపతండ గ్రామ పంచాయతీ పరిధిలోని మానతండలో ఈ ప్రేమ వ్యవహారం కలకలం తీపింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తున్న ఆ యువతి ప్రియుడి ఇంటి మాత్రం దిగి ధర్నా చేయడం చాలకంగా చర్చ విషయం మారింది. ఇది మొత్తానికైతే యువతి ఉందో యువకుడి నుంచో 8 సంవత్సరాలుగా తన ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచి కూడా ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి తనను పెళ్లి చేసుకుంటాను నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. తనకి అంటే గతంలో కూడా ఈ విధంగా పలుమార్లు తనపై శారీరకంగా వాడుకొని వదిలిపెట్టడంతో కూడా తను పలుమార్లు కూడా కేసు కూడా నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. తనకి ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం వచ్చినాక నుండి పెళ్లి చేసుకుంటానని మళ్ళీ మరొకసారి మాయమాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. దీనికి తన మాయమాటలు మళ్ళీ మోసపోయినటువంటి ఆ యువతి ఆ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కేసులో వాపసు తీసుకుంది. తదుపరి ఆ అబ్బాయికి మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరు నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి భీష్మికి కూర్చోవడంతో ఈ వ్యవహారం అంతా కూడా మళ్ళీ పెద్ద మనసు పంచాయతీకి అయితే వచ్చింది. నేను తన పెళ్లి చేసుకోమని చెప్పిన యువతిని ముఖం చాటడంతో ఇవాళ వచ్చి పొద్దు ఉదయం నుంచి కూడా ఆ పిల్లడి ఇంటి ముందు దండకంతో దిగింది. దీంతో సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి డోర్నకల్ పోలీసులు కూడా వచ్చి యువతికి నచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ చూసుకుంటే ఇటు అమ్మాయి పెద్ద మనిషి, అమ్మాయి తరఫు బంధువులు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, ఇటు అబ్బాయి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పెద్ద మనుషులతో కూర్చొని ఈ ప్రేమ వ్యవహారాన్ని పెళ్లిగా తీసుకెళ్దామా, అసలు ఏం చేద్దామా అనే వివరంపై కూడా గ్రామ పంచాయతీ ఆవరణలో కూడా పంచాయతీ పెట్టుకోని కూడా ఈ సమస్యకి ఏ విధంగా మనం పరిష్కారం దిద్దామని చెప్పేసి మాట్లాడుకున్నట్టు మాత్రం మనకు సమాచారం అందుతుంది. మధు, మరి ఇప్పుడు అక్కడ ప్రియుడు ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నారా? అక్కడ ఈమె కూర్చున్నప్పుడు ధర్నా చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఆ వ్యక్తులు స్పందించారా, లేకుంటే వారు తాళం వేసుకుని వెళ్ళిపోయారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఇంటి ఎప్పుడైతే ఆ యువతి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి కూర్చుందో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా బయటకు వెళ్ళదు. ఎందుకంటే ఏమైనా ఉంటే మా కొడుకుతో మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదు, మేము పెద్ద మనుషుల దగ్గర ఆల్రెడీ చెప్పాము, ఆల్రెడీ మీరు కేసు కూడా పెట్టుకున్న గతంలో కూడా పెద్ద మనుషులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము నడుచుకుంటాము అని చెప్పేసి. కాకపోతే ఇది ఎవరైతే ఉన్నాడో అబ్బాయి ఎవరైతే ఉన్నాడో తనకి అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందని మనకు తెలుస్తుంది. అంటే పెళ్లి జాబ్ రాకుండా ఒక మాట, వచ్చినాక ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇది రెండోసారి, ఇది మూడోసారి ఈ విధంగా తనకు చేయడం అలవాటు అయిపోయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా నాకు ఆ అబ్బాయితో నాకు వివాహం చేస్తే నీకు మోతాలు అయిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షం చెప్పడంతో కూడా ఆ పండుగ సంబంధించినటువంటి పెద్ద మనుషులతో ఒక చోట కూర్చొని మరి ఈ సమస్య పెళ్లి చేద్దామా, ఏం చేద్దాం, నేను ఏ విధంగా పరిష్కరిద్దామని చెప్పేసి ఆలోచన పట్టుకుని మనకి సమాచారం అందుతుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ మధు. అది ప్రస్తుతానికి డోర్నకల్ వద్ద జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రేమించినటువంటి యువకుడు తనని వాడుకొని మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడు, తనని మోసం చేశాడంటూ తను ఖచ్చితంగా అతనితో పెళ్లి జరిపించాలంటూ, న్యాయం చేయాలంటూ ఆమె వారి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి ఘటన ఒక్కసారిగా అక్కడ మాన్యతండాలో కలకలం రేపింది.